క్రైస్ట్ ఎంపైర్ ఛానల్ గురించి నేను మాట్లాడిన వాటికి సమాధానంగా తిరిగి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన పేరేంటో నాకు పూర్తిగా తెలీదు. ఎవరో కామెంట్లో రవి అని పెట్టారు. రవి గారికి నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా మీరు నేను మాట్లాడిన దాంట్లో నుంచి కొంత క్లిప్ మాత్రమే ఎందుకు వినిపించి మాట్లాడారు అని అడిగారు. అందులోంచి మీరు నన్ను ఎంతవరకు ప్రశ్నించారో అంతవరకు మాత్రమే కట్ చేసి దానికి మీకు సమాధానం చెప్పాను. మీరు ఇంతకుముందు మాట్లాడిన వీడియోలోంచి మీరు గతంలో ఏ ఆడపిల్ల గురించి మాట్లాడారో నాకు ఒక స్పష్టత రాలేదు. కానీ మీరు ఈరోజు మాట్లాడిన వీడియో నుంచి మీరు ఎవరి గురించి మాట్లాడారో నాకు అర్థమైంది. ఆ ఆడపిల్లని చంపల మీద కొట్టారు, చెవుల్లోంచి రక్తం వచ్చింది, ఇలా మాట్లాడారు కదా. అదంతా గతంలో జరిగిపోయినాయి. గతంలో జరిగిపోయిన వాటిని తను వచ్చి వివరించింది. ఆ గతంలో జరిగినవి నిజమో కాదో మనకి తెలీదు. కానీ తను వచ్చి మాట్లాడిన తర్వాత అయితే తను ఏ వ్యక్తి మీద అయితే మాట్లాడిందో ఆ వ్యక్తి తన మీద అయితే అసభ్యకరంగా ఏం మాట్లాడలేదు. వ్యభిచారి, కామరాణి అని ఇలా మాట్లాడినట్లు నేనైతే వినలేదు. ఒకవేళ అలా మాట్లాడుంటే అలా మాట్లాడిన తర్వాత ఆ ఆడపిల్ల నన్ను ఇలా వ్యభిచారం చేసి మాట్లాడుతున్నారు, క్రైస్తవ సమాజమా నా పక్షాన మాట్లాడు అని ఎక్కడైనా మాట్లాడింది ఉంటే దాన్ని వినిపించండి. ఇంకా మీరు అడిగారు జాన్ పాల్ మీకేమవుతాడు అని అడిగారు. జాన్ పాల్ గారు క్రైస్తవ సమాజంలో ఉన్న అందరికీ ఏమవుతారో నాకు కూడా అదే అవుతారు. ఇంకా మీరు అడిగారు జాన్ పాల్ విషయంలో మాత్రమే ఎందుకు స్పందిస్తున్నావు, మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అని మాట్లాడారు. మీరు నా వీడియోలు సరిగ్గా చూసినట్లేరు. జాన్ పాల్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడి నన్ను జాన్ పాల్ గారి కల్ట్ ఫ్యాన్ అన్నటువంటి స్టీఫెన్ పాల్ అనే వ్యక్తి గురించి కూడా నేను స్పందించి వీడియో చేశాను, ఒకసారి వినండి. ఇంకా ఈ తండ్రి సన్నిధి దుర్మార్గులంతా కలిసి హానోకు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి తనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు తన పక్షంగా కూడా వీడియో మాట్లాడాను, ఒకసారి వినండి. వికేఆర్ గారు ఎనోష్ పాల్ గారి ఛానల్ని స్ట్రైకులు వేసి డిలీట్ చేయించినప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అని వికేఆర్ గారి పక్షంగా కూడా మాట్లాడాను. ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా మణిపూర్ ఇష్యూ జరిగినప్పుడు మీరెందుకు స్పందించలేదు అని అడిగారు. యేసుప్రభు నాకేం చెప్పాడంటే, అన్యజనుల వల్ల నా నామం దూషించబడట్లేదు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ల వల్ల నా నామం అవమానించబడుతుంది అని చెప్పారు. అందుకని నేను క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తోడేళ్లను మాత్రమే ప్రశ్నిస్తున్నాను. ఇంకా శ్రేష్ఠ కర్మోజీ గురించి జాన్ పాల్ ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగారు. అంత అసభ్యకరంగా అంత దారుణంగా ఏం మాట్లాడారో మీ నెక్స్ట్ వీడియోలో వాటిని వినిపించండి. ఇంకా మీరు అన్నారు కదా అంత భయంకరమైన మాటలు నేను వినిపించలేను, వీలైతే నాకు ఫోన్ చేయండి వినిపిస్తాను అన్నారు. ఏం పర్లేదు, ఆయన మాట్లాడింది సోషల్ మీడియాలోనే కదా, ఆ మాటలన్నీ సోషల్ మీడియాలోనే ఉంటాయి కదా, వాటినే వినిపించండి. ఒకవేళ సోషల్ మీడియాలో లేని పర్సనల్గా మాట్లాడినవి ఏమన్నా ఉంటే ఆ పర్సనల్గా ఏం మాట్లాడారో మాకు తెలియదు. మీ దగ్గర ఉంటే వినిపించండి, మేము కూడా విని ఓకే ఇంత భయంకరంగా ఇంత దారుణంగా మాట్లాడారా అని అర్థం చేసుకుంటాం. ఇంకా రీసెంట్గా ఒక పాస్టర్పై దాడి జరిగినప్పుడు నువ్వెందుకు స్పందించలేదు అని అడిగారు. పాస్టర్లపై దాడులు, క్రైస్తవ్యంపై దాడులు అనేవి ఈరోజేం కొత్త కాదు. స్వయాన యేసుప్రభు శిష్యుల్నే దారుణంగా హింసించారు, వాళ్ళని భయంకరంగా కొట్టి చంపారు. వాళ్ళంతా క్రీస్తు కోసం ఆ అవమానాలని, నిందల్ని భరించి వాళ్ళ ప్రాణాలను అర్పించారు. కానీ వాళ్ళ మీద తిరిగి యుద్ధాలు చేయలేదు, వాళ్ళని తిరిగి ఎదుర్కోలేదు. సో క్రైస్తవ్యానికి నిందలు, హింసలు, అవమానాలు క్రీస్తు పక్షాన ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇంకా వాళ్ళ దాడులు చేయడం వల్ల క్రైస్తవ్యం ఇంకా విస్తరిస్తుంది, కానీ క్రైస్తవ్యం ఎక్కడ ఆగిపోవట్లేదు. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత చివరిలో ఇప్పుడు మీరు వచ్చి మహిమకుమారిని తీసుకురండి, అందరం కలిసి షాలేం రాజు గారి దగ్గరికి తీసుకువెళ్దాం అని మాట్లాడుతున్నారు. షాలేం రాజు గారి దగ్గర అన్యాయం జరిగింది కాబట్టే మహిమకుమారి తండ్రి సన్నిధి నుంచి బయటకు వచ్చి బయట వాళ్ళని సహాయం కోరే పరిస్థితి వచ్చింది. ఇంకా మీరంతా ఎవరు మహిమకుమారిని షాలేం రాజు గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. తన ఇష్యూ అనేది ఆల్రెడీ పోలీసుల దగ్గరికి లీగల్గా వెళ్ళింది, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మీరేమన్నారంటే మహిమకుమారి కేసుని తీసుకోలేదన్నారు కదా, చివరికి వాళ్లే గతయ్యారు కదా అంటే, వాళ్ళు కేసు తీసుకునేంత వరకు మహిమకుమారి ప్రయాసపడింది, కష్టపడింది, పై అధికారుల దగ్గరికి వెళ్ళి పోరాడింది. అప్పుడు తప్పక వాళ్ళు కేసు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఇంత జరిగిన తర్వాత
ప్రభుకుమార్ మహిమని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారా? ప్రభుకుమార్ మహిమని సంతోషంగా చూసుకుంటాడా అని మాట్లాడుతున్నారు. పెళ్లి జరిగితే తను సంతోషంగా లేకపోయినా సరే ఒక క్యారెక్టర్ కలిగిందిగా, సంతోషంగా తన వ్యక్తిత్వాన్ని బట్టి ధైర్యంగా బ్రతకగలదు. అదే ప్రభుకుమార్ మహిమకుమారిని గనక పెళ్లి చేసుకోకపోతే ఇన్ని రోజులు వీళ్ళు తన మీద వేసిన నిందలు, వ్యభిచారి కామరాణి అని మాట్లాడిన మాటలు తన విషయంలో నిజం చేసిన వాళ్ళు అవుతారు. క్యారెక్టర్ లేకుండా సంతోషంగా బ్రతికే కంటే తన క్యారెక్టర్ని నిరూపించుకొని తను కష్టపడుతూ బ్రతికినా సరే అదే తనకి ఉత్తమం. మీరు ఒక అబద్ధాన్ని ఏం చెప్పారంటే, మొదటిగా వీళ్ళంతా రెచ్చగొట్టిన తర్వాత అప్పుడు చేగూడి గారు వ్యభిచారి కామరాణి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుంటారు, ఫస్ట్ వీళ్ళు రెచ్చగొట్టకపోయి ఉంటే ఆయన మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్పి ఆయన్ని సమర్థించారు. మీరు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు విషయం ఏంటి అని పూర్తిగా తెలిసినట్లేదు. నా ఛానల్ నిండా అవే వీడియోలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ అప్డేట్ అనేది నా ప్రతి వీడియోలో ఉండిద్ది. వీకేఆర్ గారు ఫస్ట్ వీడియో చేశారు. ఏది? ఇండైరెక్ట్గా ఆ ప్రభుకుమార్ పేరెత్తకుండా ఇండైరెక్ట్గా హెచ్చరించి ఒక వీడియో చేశారు. దానికి ఈ తండ్రి సన్నిధి నుంచి ఎవ్వరూ స్పందించలేదు. అప్పుడు మహిమకుమారి వచ్చి లైవ్లో అసలు ఏం జరిగింది అనేది ప్రభుకుమార్ పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్గానే చెప్పింది. ఎప్పుడైతే మహిమకుమారి వచ్చి లైవ్ ముందు మాట్లాడిందో అప్పుడు చేగుడి గారు ప్రభుకుమార్ ఫోటో వేసి మరీ మహిమకుమారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈయన ఇష్టం వచ్చినట్లు కామరాణి వ్యభిచారి అని అలుపెరగక మాట్లాడుతూ ఉన్నారో ఆ తర్వాత మహిమకుమారి రెండోసారి మళ్ళీ లైవ్లోకి వచ్చి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి తట్టుకోలేక ఆ రోజు ఏడ్చింది. ఇంత జరిగిన తర్వాత అప్పుడు నేను నా ఫస్ట్ వీడియో చేశాను. ఒకసారి నా ఫస్ట్ వీడియో చూడండి. ఏం జరిగింది, ఏం జరిగితే నేను వచ్చి ఏం మాట్లాడాను అనేది మీకు అర్థమైంది. సో మీరు చెప్పినటువంటి ఈ పాయింట్ అనేది పచ్చి అబద్ధం. ఇది చూసే వాళ్ళందరికీ తెలుసు. మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటే మళ్ళీ వీడియో చేసి చెప్పండి, వాటికి కూడా తిరిగి మీకు సమాధానాలు ఇస్తాను. ఆ వీడియో మాట్లాడే ముందు మీరు చెగోడి గారిని సమర్థిస్తూ వీళ్ళు రెచ్చగొట్టిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారని అబద్ధం చెప్పారు కదా, దాన్ని సరిచేసుకొని దానికి క్షమాపణ చెప్పి దాని తర్వాత మీ ప్రశ్నలు అడగండి, మీకు సమాధానం చెప్తాను. ఒకవేళ ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పకుండా మీరు ఇంకా నా గురించి ఏం మాట్లాడినా సరే నేను మీ గురించి స్పందించను. ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్తాను, నా వీడియో డిలీట్ చేస్తానని అంటున్నారు, కానీ మళ్ళీ కెమెరా ముందుకొచ్చి ఇంకొక అబద్ధాన్ని చెప్తున్నారు. అందుకని మీరు మళ్ళీ నా గురించి మాట్లాడే ముందు మీరు చెప్పిన అబద్ధానికి మీరు క్షమాపణ చెప్పి తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. మీరు క్షమాపణ చెప్పకుండా ఏ ప్రశ్న అడిగినా సరే తిరిగి నేను దానికి సమాధానం చెప్పను.